ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక గ్రద్ద గుడ్లు పెట్టి ఆ గుడ్లని పొదవడానికి సిద్ధంగా ఉంది. ఆ చెట్టు క్రిందే ఒక కోడి కూడా గుడ్లను పెట్టింది. అది కూడా పొదగడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ పైనున్న ఆ గ్రద్ద యొక్క పక్షి ఆ గుడ్డు ఎక్కడ పడింది అని అంటే క్రింద కోడి గుడ్లున్న చోట ఆ గుడ్డు పడింది. ఎప్పుడైతే ఆ గుడ్డు అందులో ఉందో కోడి ఆ గుడ్డుతో కలిపి తన గుడ్లను కూడా పొదిగేసింది. పొదిగేసినప్పుడు ఆ కోడి పిల్లలతో పాటు ఈ గ్రద్ద కూడా పిల్లగా బయటకు వచ్చింది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ గ్రద్ద అట పైకి చూస్తూ ఉండేదట. మిగిలిన కోడి పిల్లలన్నీ అనేవి ఏంటి రోజు నువ్వు పైకి చూస్తున్నావు అని అంటే ఈ గ్రద్ద అనేదట నాకెందుకో పైకి వెళ్ళాలనిపిస్తుంది అని అనిపించేదట. నాకెందుకో ఎగరాలనిపిస్తుంది అని అంటే మిగిలిన కోళ్ళన్నీ చెప్పాయట నువ్వెవరో అనుకుంటున్నావు, నువ్వు కోడివి కాబట్టి మహా అయితే మనం 1 అడుగు 2 అడుగుల కంటే ఎక్కువ దూరం మనం ఎగరలేము, కాబట్టి అలాంటి ఆశలు మానేయి అని చెప్పి ఆ గ్రద్దకు చెప్పినప్పుడు ఆ గ్రద్ద అనుకుందా నిజమే కదా, నేను కూడా కోడినే కదా అనుకొని ఎందుకంటే తన చుట్టూ ఉన్నవారిని లేదంటే ఆ తల్లిని చూస్తున్నప్పుడు అది ఎగురుతలేదు కాబట్టి నేను కూడా ఎగరలేను అనుకొని ఆ గ్రద్ద పిల్ల ఆ కోడి పిల్లలతో పాటు ఉండి తన జీవితాన్ని తను ముగించేసుకుంది. గమనించండి ప్రియమైన వాళ్ళరా, నిజంగా కనుక జీవితంలో ఒక్కసారైనా ఆ గ్రద్ద కనుక రెక్కలు చాపి పైకి ఎగిరినట్లయితే ఖచ్చితంగా అది ఆకాశంలోకి ఎగురుండేది. కానీ మనుషులు చెప్పిన మాటలు విన్నప్పుడు దాని జీవితంలో సామర్థ్యం ఉన్నప్పటికీ అది దాని సామర్థ్యాన్ని తన యొక్క జ్ఞానాన్ని బలాన్ని ఎప్పుడూ ఉపయోగించలేకపోయింది. ఈరోజు చాలామంది మనుషులు నీకున్న జ్ఞానాన్ని సామర్థ్యాన్ని ఉపయోగించినవారు అప్పుడు నీ యొక్క బలం ఏంటో నువ్వు తెలియకుండానే నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి ఇతరుల మాటలు ఎప్పుడు నమ్మకండి, వారి మాటల మీద ఎప్పుడు ఆధారపడకండి. నీకు ఏది అనిపిస్తే దాన్ని నువ్వు చేయి. అప్పుడు ఖచ్చితంగా ఒక గొప్ప గమ్యాన్ని, ఒక అద్భుతమైన దాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు.